హరి ఓం సాయి అందరికీ ప్రకృతి యోగాలయం అందరికీ యోగా అందరికీ ఆరోగ్యంగా బరువు తగ్గడం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ మన యొక్క జీవిత విధానాన్ని ఆరోగ్యంగా గడపడం ఇది కూడా ఆహారం తీసుకుంటూ బరువు తగ్గడం ఏదో కడుపు మార్చుకొని అలా కాకుండా మనం మంచిగా ఆహారం తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వటం గ్యారంటీగా వెయిట్ లాస్ ఉంటుంది. మీరు ప్రయత్నం చేయండి సెల్ఫ్గా మన వీడియో చూస్తూ. కానీ నేను చెప్పిన విధానం ఏంటంటే లెఫ్ట్ 25 రైట్ 25 తాడాసనలో 5 రౌండ్ చేయండి. తర్వాత అర్ధచక్ర అండ్ పాదహస్తాసనలో 30-30 ఆర్ 50-50 ఆర్ 100 ఈ విధంగా ఒకవేళ 30 చేస్తే 5 రౌండ్స్, ఒకవేళ 50 చేస్తే 5 రౌండ్స్, ఒకవేళ 100 చేస్తే 100 మూమెంట్ ఫ్రంట్ ఫార్వర్డ్ బ్యాక్ ఫార్వర్డ్ 100 చేస్తే 3 రౌండ్స్. సో పోస్ట్ హోల్డ్ చేయాలి. ఒక 10 సెకండ్స్ పోస్ట్ హోల్డ్, మళ్ళీ అగైన్ మూమెంట్. ఈ విధంగా డెఫినెట్గా అబ్డమన్కి అండ్ బ్యాక్ మజిల్కి అండ్ హిప్ మజిల్కి ఇంచు లాస్ అండ్ వెయిట్ లాస్. ఇప్పుడు ఎండింగ్ డేస్లో మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రీవియస్లీ చేసిన వీడియోస్కి వాటి కాంప్లిమెంటరీ లైన్ పొజిషన్ అంటే ఏ పోస్టర్ తర్వాత ఎలాగ ఎండింగ్ చేయాలనేది కూడా మనం వీడియోలో చూపిస్తున్నాం. సో మీరు ఆ విధంగా మీరు ప్రాసెస్ ప్రకారం వెళ్తే మనం వెయిట్ లాస్ అయిన తర్వాత బాడీ పంపింగ్ అవ్వదు, మళ్ళీ బాడీ అంటే ఉబ్బినట్టుగా వెయిట్ పెరిగినట్టుగా ఫీల్ ఉండదు. ఇంకోటి మనకి స్ట్రెస్ ఏమైనా ఉన్నా కానీ ఆ స్ట్రెస్ కూడా ఫీల్ అవ్వదు. దాన్ని కంట్రోల్ చేసుకునే అంత ఇమ్యూనిటీ బాడీకి వస్తుంది. ఎందుకంటే ఆ పోస్టర్స్ని అలానే మనం ట్రైన్ చేసాం. ఇక నెక్స్ట్ పోస్టర్ వచ్చేసి పశ్చిమోత్తాసన్ అండ్ పాద మూమెంట్ బ్యాక్ ఫార్వర్డ్ అండ్ ఫ్రంట్ ఫార్వర్డ్ అండ్ ఫుట్ క్యాచ్ పశ్చిమోత్తాసన. ఈ విధంగా 30-30 5 రౌండ్ చేయండి మూమెంట్. అండ్ ఎట్ ఏ టైం పోస్ట్ హోల్డ్ కూడా మధ్యలో రెస్ట్ తీసుకుంటున్నట్టుగా తీసుకోవాలి కంపల్సరీగా. సో దీనివల్ల మనకి లోయర్ అబ్డమన్కి ఎక్కువ ప్రెజర్ ఉంటుంది, బ్యాక్ రిప్స్కి ఎక్స్పెండ్ అవుతుంది, అక్కడ ఎక్కువ లూజ్ మజిల్ ఉంటుంది కాబట్టి స్ట్రెచ్ చేసి హోల్డ్ చేస్తే ఆ ప్రెజర్ అంతా ఇంచు లాస్ ఉంటుంది. తర్వాత మూమెంట్ చేసినప్పుడు కూడా ప్రెజర్ లూజ్ అవుతుంది. సో ఎందుకంటే లూజ్ మూమెంట్ వస్తుంది కదా, మూమెంట్ బ్యాక్ ఫ్రంట్ మూమెంట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇంచు లాస్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో అట్ ఎ టైం మనకి లెగ్స్ టైట్ అండ్ హోల్డ్ చేయడం వల్ల లెగ్మెంట్స్ అనేవి యాక్టివేట్ అవుతుంది, మనకి లెగ్స్లో ఉన్న లెగ్మెంట్స్ అనేవి యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ పోస్టర్ ఇట్లా లెగ్స్ ఫోల్డ్ చేసి అండ్ స్టమక్ ఫోల్డ్ చేయాలి లెగ్ అండ్ ఫోర్ హెడ్ నీ జాయింట్ టచ్ ఆల్టర్నేట్ మూమెంట్. ఈ విధంగా లెఫ్ట్ 50 రైట్ 50 100 చేయడానికి ట్రై చేయాలి 3 రౌండ్స్. ఒకవేళ 100 చేయలేకుంటే లెఫ్ట్ 25 రైట్ 25 50 చేయాలి. ఇది 5 రౌండ్స్. అండ్ పోస్ట్ హోల్డ్ కూడా అలానే చేయాలి స్లోగా పోస్ట్ హోల్డ్ అండ్ లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి. బ్రీత్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రీత్. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఎండింగ్ డే 25th డే మీకు లైవ్ ప్రోగ్రామ్ కూడా ఇస్తాను. అసలు ఈ పోస్టర్స్ ఇంత చేయగలమా అనే దానికి మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా 25th డే 25వ రోజు మిస్ అవ్వకుండా చూడండి పోస్టరు. ఆ వీడియోని మీకు అర్థమవుతుంది ఇంచు లాస్ వెయిట్ లాస్ కన్ఫామా లేదా అనేది కూడా. ఆ ప్రాక్టికల్ మీకు చూపించాలని మేము చిరు ప్రయత్నం చేస్తున్నాం. సో ఆఫ్టర్ ఈ విధంగా చేసిన తర్వాత జస్ట్ రిలాక్స్ టు స్లోలీ గో టు శవాసన్. పోస్ట్ హోల్డ్ చేసిన తర్వాత చూడండి పోస్ట్ హోల్డ్ అండ్ రిలాక్స్ స్లోలీ. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. హరి ఓం సాయి.